తమ్ముళ్ళు మిమ్మల్ని చూస్తా ఉంటే, ఆడబిడ్డలు చూస్తా ఉంటే, ఈరోజు తుని మీటింగ్ లో నేను చూస్తే మగవాళ్ళ కంటే మా ఆడబిడ్డలే ఎక్కువ ఉన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు? ఏమమ్మా మీరు కూడా ఉత్సాహంగా ఉన్నారా? చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఊర్లు కదులుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు పూర్తిగా కదిలిపోయే పరిస్థితి వస్తా ఉంది. రేపు ఎన్నికల్లో 2014లో కాంగ్రెస్ ఏ విధంగా అయితే మిజరబుల్ డిఫీట్ పే చేసిందో అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందవునా కాదా తమ్ముళ్ళు? దగ్గర 55 మీటింగ్లు అడ్రస్ చేశాను. మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు నేను చేసిన పనికి మీరు చూపించే అభిమానం ప్రతిఫలం అని మరొక్కసారి మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నా. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వ పాలనలో మీరందరూ ఆనందంగా ఉన్నారా లేదా? తమ్ముళ్ళు చెల్లెలు మీరే చెప్పాలి. మైక్ కొద్దిగా పెంచారు. ఆనందంగా ఉన్నామంటే చేతులెత్తి సంఘీభావాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఏం తమ్ముళ్ళు మీరు అందరూ ఆనందంగా ఉన్నారా? ఇదే నేను కోరుకున్నా. దీనికోసమే రాత్రింబగళ్ళు పనిచేశా. ఈ తృప్తి నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను, చిరకాలం గుర్తుంటుంది. ఈరోజు మీరు చూడండి, ఇక్కడే మా ఆడబిడ్డలు ఉన్నారు. డాక్రా సంఘాలు నేనే పెట్టాను. ఈరోజు 1 కోటి మంది ఉన్నారు. తమ్ముళ్ళు మీకందరికీ 1, 2, 3 అక్కలు చెల్లెలు ఉంటే నాకు 1 కోటి మంది అక్కలు చెల్లెళ్ళు ఉన్నారంటే మీ అందరికంటే నేను అదృష్టవంతునవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనే పెట్టా డాక్రా సంఘాలు. ఇది నా మానస పుత్రిక, పేరు నేనే పెట్టాను. ఆ రోజు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. అక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ ఒక శక్తివంతమైన మహిళా శక్తిగా తయారు చేయడానికి ముందుకొచ్చాను చెల్లెమ్మలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఎగతాళి చేశారు, మీ వల్ల ఏమవుతుందని. ఎగతాళి చూసిన వాళ్ళే ఈరోజు ఆశ్చర్యపోతున్నారు. ముక్కున వేలు పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చానంటే అది నేను చూపించిన చొరవ. మీ అందరికీ ఈరోజు 1 కోటి మంది 1 లక్ష కోట్ల రూపాయలు మీకు డబ్బులు కానీ రుణాలు కానీ ఇప్పించాను. మళ్ళీ ఆలోచించాను, వంట గ్యాస్ ఇచ్చాను. కట్టెల పొయ్యే లేదు, అందరూ దర్జాగా వంట గ్యాస్ పెట్టుకొని వంట చేస్తున్నారు మా చెల్లెమ్మలు. ఎప్పుడన్నా మా తమ్ముళ్ళు కూడా ఎవరన్నా మా ఆడబిడ్డలు బయట వ్యాపారానికి పోతే వంట గ్యాస్ ఉంది, టీవీలో బిర్యానీ కావాలంటే చేసి మీరు కూడా తిని మా చెల్లెమ్మలు కూడా పెట్టచ్చు తమ్ముళ్ళు. ఆ స్థితికి వచ్చాం. మరుగుదొడ్లు కట్టాను, మీ ఆత్మ గౌరవాన్ని నిలిపాను. ఒకప్పుడు మీరు చాలా అవస్థపడేవాళ్ళు, ఇప్పుడు ఏ అవస్థ లేదు. ఇంట్లో చెత్త పశువుల పేడ మీరే మోసేవాళ్ళు, ఇప్పుడు మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేసి కాంపోస్ట్ ఎరువుగా తయారు చేసి మళ్ళా మీ పొలాలకు పంపిస్తున్నానంటే మహిళలకు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా పరిపాలన ఇస్తున్నా. రాబోయే రోజుల మంచినీళ్లు మీరెవరు మోసే పని లేదు, కొళ్ళాయి దగ్గర కూడా పోయే పని లేదు. మీ ఇంటికి నీళ్లు తీసుకొస్తా, కొళ్ళాయి దింపితే ఇంట్లోనే నీళ్లు వాడుకోవచ్చని చెప్పి తెలియజేస్తున్నా. అదే మరిగా మీ సౌభాగ్యానికి, మా ఆడబిడ్డల సౌభాగ్యానికి పసుపు కుంకుమ తీసుకొచ్చా. మామూలుగా అయితే మీ అన్నదమ్ములు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను మా ఆడబిడ్డలకి 1 కోటి మందికి 10,000 రూపాయల చొప్పున 2 విడతలు ఇచ్చాను. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 4వ తారీఖున 3వ చెక్ వేసుకోండి, బ్యాంకులో మీ డబ్బులు వస్తాయి, తీసుకోమని మా ఆడబిడ్డలు కోరుతున్నా. సంతోషమా అని మిమ్మల్ని అడుగుతున్న చెల్లెమ్మలు, సంతోషమా? చెల్లెమ్మలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? చెక్కులు చెల్లవన్నారు. అన్నారా లేదా? ఏం చెప్పాలి వాళ్ళకి? అంటే మీకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు. నేను ఆ రోజు చెప్పా,
చెక్కులు చెల్లవు కాదు, చెల్లని కాసులు మీరు తప్ప మా చెక్కులు చెల్లతాయని ఆ రోజు చెప్పా. ఏం మాట్లాడతారో తెలియకుండా మాట్లాడుతున్నారు. నేను మా చెల్లెమ్మలందరికీ హామీ ఇస్తున్నా, 1 కోటి మందికి హామీ ఇస్తున్నా. మీ అన్న మీకు అండగా ఉంటాడు, భవిష్యత్తులో కూడా ఇస్తా. ఇప్పుడు 2 కాదు, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి 3 సార్లు మీకు పసుపు కుంకుమ పెడతా, పసుపు కుంకుమ ఇస్తానే ఉంటానని మరొక్కసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇండ్లు మీ పేరుతో ఇచ్చాను, ఆస్తులు మీ పేరుతో ఇచ్చాను, స్వయం ఉపాధి కల్పిస్తున్నాను, భవిష్యత్తులో ఇంకా కల్పిస్తా. ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కడుతున్నాం, ఆ ఇల్లు కూడా చెల్లెమ్మలు మీ పేరుతోనే ఉంటుంది. 10 లక్షల ఇల్లు ఉచితంగా ఇస్తున్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు ఇస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, మామూలు ఇల్లు కాదు. ఏదో వర్షాకాలం వస్తే కాంగ్రెస్ హయాంలో ఇల్లు ఉరిసేది. ఈరోజు గేటెడ్ కమ్యూనిటీ, డబ్బులుండే వాళ్ళతో సమానంగా, వాళ్ళకే కాదు మా పేదవాళ్ళు కూడా వాళ్ళతో సమానంగా ఉండడానికి 10 లక్షల ఇండ్లు బ్రహ్మాండంగా కట్టాను మీకోసం. ఒక్కొక్క ఇల్లు 10 లక్షలు. లోపల మీరు చూడండి, అదిరిపోయే టైల్స్ కానీ, కిచెన్ రూమ్ కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, టీవీ కానీ అన్ని సౌకర్యాలు ఇచ్చా. అక్కడి నుంచి మెయిన్ రోడ్డుకి కానీ ఎక్కడికి పోవాలన్నా మామూలుగా మంచి ఇండ్లు కూడా సౌకర్యం ఉండదు, కానీ అలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి నేను ఆలోచించా. కొంత డబ్బులు కడతారేమో అనుకున్నా, మళ్ళా ఆలోచించా. ముందే పేదరికం, మళ్ళా నెలలు ఎక్కడ కడతారు, ఏదైనా సంపాదిస్తే అది మీకే ఉంటుందని అన్ని ఇండ్లు ఉచితంగా కట్టిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నాను, తెలుగుదేశమే మీకు ఇళ్లు కట్టించింది. పర్మనెంట్ ఇండ్లకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అంతవరకు మీరందరూ కూడా గుడిసెల్లో ఉండేవాళ్ళు. వర్షాకాలం వస్తే ఉరిసేది, ఎండాకాలం వస్తే గాలి కొట్టుకోబోయేటివి. ఈరోజు నేను ఆలోచించింది, అవన్నీ కూడా మొదటిసారి పక్కా ఇళ్లు స్లాబ్లేసి కట్టింది ఎన్టీ రామారావు గారు. ఈరోజు మనం చాలా గవర్నమెంట్లు వచ్చాయి, ఇండ్లు కట్టాం, పేదవాళ్ళ పేరుతో అప్పులున్నాయి. మీరు మీ ఇంటి జాగా అమ్ముకోవడానికి కానీ, తాకట్టు పెట్టడానికి కానీ మీరు ఏదైనా ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా పోయింది. 43 లక్షల కుటుంబాలు 9,300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బకాయిలున్నారు. ఈ రోజు నేను నిర్ణయించుకున్నా, మా పేదవాళ్ళు ఎవ్వరి పేరుతో బకాయిలు ఉండడానికి వీలు లేదు, అప్పులు ఉండడానికి వీలు లేదు. మొత్తం అప్పంతా రద్దు చేస్తున్నానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆనందమా మీకు? ఏం చెల్లెమ్మల ఆనందమా మీకు? ఎందుకు చేశారంటే మీరెవ్వరు కూడా ఇబ్బందుల్లో ఉండడానికి వీలు లేదు. వేరే వాళ్ళు వచ్చి మా ఇంటికి ఇంకా అప్పులున్నాయంటే, మీ ఇంటికి అప్పులున్నాయి కట్టమంటే మీరు బాధపడే పరిస్థితి రాకూడదు. ఆ అప్పేదో నేనే మోస్తా, నేనే కష్టపడతా, నేనే తీరుస్తా మీ అప్పంతా. పేదవాళ్ళకి రుణభారం ఉండకూడదని, రుణ విముక్తి చేయాలని, ఎవ్వరు కూడా కష్టాలు లేకుండా ఆడుతూ పాడుతూ బ్రహ్మాండంగా జీవితం ముందుకు పోవాలని నేను వస్తే మీరు చిందులేస్తున్నారు, బ్రహ్మాండంగా డాన్స్ చేస్తున్నారు. ఇది శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నా. మొన్న కర్నూలుకి వెళ్ళాను తమ్ముళ్ళు, ఒక మహిళ, ఆవిడ చూశాను. ఎంత ఉత్సాహం అంటే నడవలేదు, మంచి ఎండలో నిలబడుకునుంది, కర్రకు జెండా కట్టుకునుంది. వేదికపై పిలిపించా, ఏం తల్లి ఇంత కష్టంలో నువ్వు వచ్చావు, నీ ఆరోగ్యం చెడిపోతుంది కదంటే ఆవిడ ఒక మాట చెప్పింది. నా మనసు ఎంత ఆనందపడిందంటే, పెద్ద కొడుక నాకు పిల్లలున్నారు, ఎవరు బోబెట్టింది నువ్వు ఈ మా ఊరికి వస్తే నా కొడుకుని చూడకుండా ఉండగలుగుతా, నా పెద్ద కొడుక ఏమైనా పర్వాలేదు నాకు.
ఎంత ఆనందం అమ్మా, ఆనందం అవునా కాదా? మొన్న పుట్టపర్తిలో ఒక మహిళ బాగా ముసలావిడ మీ మరుగున డ్యాన్స్ చేస్తానే ఉంది. చూశా, నాకే ఆశ్చర్యం వేసింది. పిలిచాను, ఏం తల్లి ఏంటి నీ ఆనందం అని అడిగా. నేను చాలా కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరు చూడనప్పుడు నాకు 2000 రూపాయలు ఇచ్చావు పెద్ద కొడక, నువ్వే కదా నాకు ఇచ్చింది. నిన్ను చూస్తే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అందుకే చిందులేస్తున్నా, డాన్స్ వేస్తున్నా, ఆనందంతో పరవశించిపోతున్నానని ఒక వృద్ధ మహిళ చెప్పిందంటే, ఒక తల్లి చెప్పిందంటే అది నాకు తృప్తి. నేను చేసే పని వల్ల మీకు లాభం వచ్చింది, అవునా కాదా? ఒకరిద్దరిగా తల్లి, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్నా. 200 రూపాయలు 2000 రూపాయలు చేశా. అందరికీ 10 రెట్లు భరోసా పెంచా. ఒక వృద్ధులే కాదు, ఒంటరి మహిళ, వితంతు, అదే మరిగా వెనుకబడిన వర్గాలకు 50 సంవత్సరాలకే పింఛనిచ్చాను కొంతమందికి. ఇంకో పక్క చాలా మంది దివ్యాంగులకు ఇచ్చాను, ట్రాన్స్జెండర్ హిజ్జాలకు ఇచ్చాను. వాళ్ళకి ఇచ్చినప్పుడు కడాన చేతులు లేని వాళ్ళకి మానవతతో 10,000 రూపాయలు నెలకు పింఛనిచ్చానంటే అది నేను చూపించినటువంటి మానవతం. వాళ్ళు చూశాను, చాలా ఆనందం. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు 2,000 ఇచ్చా, తొందరలోనే 3,000 రూపాయలు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన జిల్లాలో రాజమండ్రిలో ఒక మహిళ, ఆవిడ చెప్పిన మాటలంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఆనందం కలిగింది. నేను ఇచ్చేది 2,000 రూపాయలు. ఆవిడ ప్రతిరోజు అన్నా క్యాంటీన్ పోతుంది. 3 పూట్ల భోంచేస్తే 15 రూపాయలు, నెల ఖర్చులు 450 రూపాయలు, మిగులు పెట్టుకునండి 1,550 రూపాయలు. వేరే వాళ్ళు అడిగారు, ఏం చేస్తావు ఈ డబ్బులని? ఇట్లే కూడబెడతా, పొదుపు చేస్తా, కడాన నాకు ఎప్పుడు ఇష్టం ఉంటే నేను చనిపోయే ముందర నా పెద్ద కొడుక్కి ఈ డబ్బులంతా ఇచ్చి నా రుణం తీర్చుకుంటా. ఏం తమ్ముళ్ళు, మీకు ఆనందం అనిపిస్తుందా లేదా? ఏం చెల్లెమ్మలు, ఇది మంచి పని అవునా కాదా? అది నేను చూపించిన మంచితనం. మా చెల్లెమ్మలను కోరుతున్న 1 కోటి మందిని, ఎవరైతే ఎన్టీఆర్ భరోసా దగ్గర లాభం పొందినటువంటి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ పెద్ద కొడుక్కి మీరు పనిచేయాలి. ఈరోజు నాకు అనుమానం లేదు, రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ గాలి, తుఫాన్ గాలి వచ్చింది. ఎవడన్నా అడ్డుకుంటాడా? నిలబడతారా? తమ్ముళ్ళు, నిలబడితే సుడిగాలి, అట్లే ఎగిరిపోతారు పైకి, సుడిగాల్లో కొట్టుకొని పోతారు, అవునా కాదా? ఇంకొక పక్కన రైతులు, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, రైతులు ఒకప్పుడు కరెంటు వచ్చేది కాదు, ఎరువులు దొరికేటివి కాదు, క్రిమి సంహారక మందులు లేవు, పంట పండితే కొనేవాళ్ళు లేరు. కోనసీమలో పంట విరామం ఇచ్చిన రోజులవి. ఈ రోజు నేను అడుగుతున్నా, ఏ రైతైనా కష్టాల్లో ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 24,500 కోట్ల రుణమాఫీ చేశాను. 4వ విడత 5వ విడత ఏప్రిల్ నెలలో ఎన్నికల ముందే మీ అకౌంట్లో వేస్తున్నానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎప్పుడు ఆర్డర్లు ఇచ్చాం. ఇంకో పక్క అన్నదాత సుఖీభవ, 2 హెక్టార్లకు 9,000, పైనుంటే 10,000. కౌలుదారులు కూడా ఈ యొక్క పెట్టుబడి నిధి ఇస్తా. నేను ఒకటే ఆలోచించాను, రైతులు ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండడానికి ఏమైనా చేస్తా. నేను శాశ్వతంగా రైతు పెద్దన్నగా ఉండాలనేది నా కోరిక. ఇది నెరవేరుస్తా. ఎన్నికల్లో రైతులందరినీ కోరుతున్నా, మీ ప్రతినిధిగా రైతు పెద్దన్న పెట్టిన అభ్యర్థులకు ఓట్లేయమని మరొకసారి రైతులందరినీ కోరుతున్నాను. ఇటీవల మీరు చూశారు, ట్రాక్టర్లకి
మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ తీసేశాను, ఆటోలకు కూడా తీసేశాను. నేను ఒక మాట చెప్పాను, మీరు డ్రైవింగ్ చేసి ప్రజల్ని సురక్షితంగా తీసుకెళ్తున్నారు. నేను ఈ రాష్ట్రాన్ని డ్రైవ్ చేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో ఉన్నాం. మీరు నేను ఇద్దరం డ్రైవర్లవే, నేనే నెంబర్ 1 డ్రైవర్ అని డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేశా. సాధికార సంస్థ పెట్టాం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే కడుతున్నాం, 15 లక్షల మంది డ్రైవర్లు కోరుతున్నాం. మీ యొక్క ఆటో పైన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి. మీరు ప్రయాణంలో తీసుకుపోయి ప్రయాణికులకు చెప్పాలి, తెలుగుదేశం పార్టీ మనందరికి అండ, తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేస్తే మనకు మంచిది కాదని అందరికీ చెప్పమని డ్రైవర్లు కోరుతున్నా, డ్రైవర్ నెంబర్ 1గా. అదే కాకుండా తమిళలో ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేశానో మీరే చూశారు. చంద్రన్న బీమా ఏం తమిళలో మొన్నటి వరకు 5 లక్షల రూపాయలు, ఈ రోజు మా ఆడబిడ్డలు కోరుతున్న 10 లక్షల రూపాయలు ఇస్తాను తమ్ముళ్ళు. 10 లక్షలు దేశంలో ఎవరైనా ఇస్తున్నారా? మీ అన్నదమ్ములు ఇస్తున్నారా? తోబుట్టిన వాళ్ళు ఇవ్వగలుగుతున్నారా? ఇవ్వాలా? నేను ఒకటి ఆలోచించాను, ఈ రాష్ట్రంలో ఒక యాక్సిడెంట్ చనిపోతే ఆ కుటుంబం అనాథ కుటుంబం కాకూడదని 5 లక్షలు ఇచ్చా, ఇప్పుడు 10 లక్షలు ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకో పక్కన మీ ఆరోగ్యం, అదే నాకు చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పేదవాడి ప్రాణానికి విలువ ఉంది. అందుకే 2.5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చాను. ఇప్పుడు ఆలోచించాను, 2.5 లక్షలు కాదు, 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇస్తా. మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఏ హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ తీసుకోండి, 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది 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 అని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎవరైనా ప్రసూతి చేయాలంటే ఏ నర్సింగ్ హోమ్ కన్నా వెళ్ళండి, డబ్బులు నేనే పే చేస్తా. మందులు మళ్ళా హాస్పిటల్కి అవసరంలా, మీ ఊర్లో మందుల షాపులో మందులు కొనుక్కోండి, డబ్బులు నేనే పే చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 22 సర్వీసులు పెట్టాను, కార్పొరేట్ సర్వీసులు తీసుకొచ్చాను. పేదవాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టిన ఏకైక ప్రభుత్వం దేశంలో. నేను సవాలు ఇస్తున్నా, ఎక్కడైనా అందరికీ 5 లక్షల రూపాయలు ఇచ్చిన గవర్నమెంట్ ఎక్కడన్నా ఉందంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తప్ప ఎక్కడా లేదు. పెళ్లి కానుక ఏమమ్మా ఆనందంగా ఉన్నారా? మా ఇంట్లో అమ్మాయిలందరికీ కుటుంబ పెద్దగా పెళ్లిళ్లు నేనే చేస్తా, 1 లక్ష రూపాయలు ఇస్తా, గౌరవంగా అత్తారింటికి పంపిస్తా. ఎవరి దయాదర్శనం అవసరం లేదు. అమ్మా నాన్న కష్టాలు లేవు. మీ అన్నున్నాడు, కుటుంబ పెద్ద ఉన్నాడు, నేనే పెళ్లిళ్లు చేస్తా, 1 లక్ష రూపాయలు ఇస్తా. తమిళలో ఇక్కడ యువత చాలా ఉత్సాహం. నా ఆశ మీ మీదనే. 18-30 సంవత్సరాల వయస్సు కొండనైనా బద్దలు చేసే శక్తి మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకే ఉంది. అందుకే మీ శక్తి ఉపయోగిస్తా. ఒకప్పుడు మీరు అన్నారు పోయిన ఎలక్షన్లో జాబు కావాలంటే బాబు రావాలి. ఇప్పుడు మీరందరూ మళ్ళీ అనాలి, జాబు కావాలంటే మళ్ళీ 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 బాబే రావాలి. అవునా కదా? 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ప్రపంచమంతా తిరిగాం. ఈరోజు కియా మోటార్ వచ్చిన తమిళలో కోడికత్తి పార్టీ చెప్తా ఉంది. విన్నారా కోడికత్తి పార్టీ ఏం చెప్పిందో? నరేంద్ర మోడీ తెచ్చాడంట. ఈ మోడీ మనకు కియా మోటార్ రావడానికి ఒప్పుకుంటాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి పార్టీ నీకైనా సభ్యత ఉండాలి కదా, కోడికత్తి పార్టీ అని అడుగుతున్నా.
మనకు రాకుండా ప్రయత్నం చేశాడు. గుజరాత్ రావాలని కోరుకున్నాడు. గద్దలాగా తండకపోవాలనుకున్నాడు. వాళ్ళు కూడా 3 రాష్ట్రాలు వేసుకుని తమిళనాడు, గుజరాత్ వేసుకున్న తర్వాత పోటీలో నిలబడ్డా, జయించా. గుజరాత్కి పోయే కియా ఆంధ్రప్రదేశ్కి వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాకు తీసుకొచ్చాను తమ్ముళ్ళు. అదే నా శక్తి, అదే నా మీద నమ్మకం. అందులో కూడా క్లాస్ ఉంది. అవినీతి ఎవరు కూడా చేయకూడదు. గవర్నమెంట్ లో ఉండేవాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు అడగకుండా మేము కూడా ఎక్కడ అవినీతి చేయకుండా నిజాయితీగా ఈ ఫ్యాక్టరీ పెడతామని క్లాస్లో పెట్టుకుని ఈరోజు కియా మోటార్ తీసుకొచ్చాం. ఇది మన విశ్వసనీయతకి, మన సమర్థతకి నిదర్శనం. అలాంటి కియా మోటార్ వస్తే కోడికత్తి పార్టీ సిగ్గు కూడా లేకుండా నరేంద్ర మోడీ ఏ పని చేయకపోతే ఆయనకు కితాబు ఇస్తారా? నరేంద్ర మోడీ చెప్పుకోలేకపోయాడు. కోడికత్తి పార్టీ చెప్తా ఉంది. ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నరేంద్ర మోడీ నమ్మక ద్రోహం చేశాడా లేదా? అన్యాయం చేశాడా లేదా? యువతకు అర్థమైందా లేదా? ఇక్కడనే పెట్రోకెమికల్ కారిడార్ ఇస్తామని ఎగ్గొట్టాడు. విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తానని తలలేని మొండాన్ని మనకిచ్చాడు. మొత్తం ఆదాయం అంతా రాయగడ్డకి ఇచ్చాడు. ఇంకో పక్క ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇంకో పక్క పోలవరానికి డబ్బులు ఇవ్వలేదు. అది కాకుండా బ్యాక్వర్డ్ ఏరియాస్కి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. అన్ని విధాల మోసం చేసిన వ్యక్తి, నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. రేపే మళ్ళీ రాజమండ్రికి వస్తున్నాడు. నేను అడుగుతున్నా, మీకేమైనా సిగ్గుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ నరేంద్ర మోడీకి ఉందా సిగ్గు? బుకాయిస్తాడు, అబద్ధాలు చెప్తాడు, మనమేదో చేయలేదు పొడి చేశానంటాడు. నేనన్నా, నరేంద్ర మోడీ మీరు మాట్లాడుతున్నారు, నేను సవాలు విసురుతున్నా. దేశానికి మీరేం చేశారో, నేనేం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని మరొకసారి సవాలు విసురుతున్నా. గుజరాత్ లో మీరేం చేశారో, సమైక్య ఆంధ్రప్రదేశ్ నేనేం చేశానో నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని మరొకసారి సవాలు విసురుతున్నా. మీరు కుట్ర రాజకీయాలు చేశారు, చేస్తున్నారు. కోడికత్తి పార్టీతో సావాసం పెట్టుకుని మమ్మల్ని అణగదొక్కాలనుకుంటున్నారు. కబద్దార్, మీ వల్ల కాదు. మీ ఐటీకి మేం భయపడం, మీ ఈడీకి మేం భయపడం, మీ సిబిఐ కేసులకు వెరవం. అదే మరిగా ఎలక్షన్ కమిషన్ కూడా మిస్యూజ్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే మన అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు. నేను ఒకటి ఆలోచిస్తున్నా, అధికారులు ఉంటారు. అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో నాకు బలం మీరే తప్ప ఇంకోటి కాదు. ప్రజాబలం ఉంటే ఎవరు ఏం చేయలేరు. ఏం చేస్తారు మీరు? ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్నటి వరకు కేసీని చూశారు. జగన్ని ఓట్ల దొంగ, మన ఓట్లు తొలగించడానికి ప్రయత్నం చేశాడు. సైబర్ క్రైమ్ చేశాడు. 7 లక్షల ఓట్లు తీసేయాలంటే రెడ్ హ్యాండెడ్ గా చుట్టుపట్టుకున్నాం, తప్పు చేశాడని అప్పచెప్పాం ఎన్నికల కమిషన్కి. ఇంకా యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ కొత్త డ్రామా ఆడబోతున్నారు. మీకు మెషిన్స్ ఉన్న ఈవీఎంలు అవి కూడా తారుమారు చేయాలని చూస్తున్నారు. అందులో వచ్చేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే బటన్ నొక్కుతారో, మీరు నొక్కతానే మీ కళ్ల ముందర కనపడొస్తుంది. ఒక వివిప్యాట్లో ఒక స్లిప్ వస్తుంది. పార్టీ అభ్యర్థి, ఆయన సింబల్ 2 కనపడొస్తాయి. అందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఇవి కౌంట్ చేయమని కోరాం. సుప్రీంకోర్టు పోయాం. మళ్ళీ సోమవారం రేపు సుప్రీంకోర్టులో వస్తా ఉంది. తప్పకుండా పోరాడతాం. ఎన్నికల్లో ట్రాన్స్పరెన్సీ రావాలంటే, జవాబుదారీతనం రావాలంటే కనీసం 50% బాక్సుల్ని కౌంట్ చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనిపైన చర్చ జరగాలి. 10 రోజులు చర్చ చేయాలి. అందరం ఒకటి కావాలి. ఈ రోజు మీరు చూడండి,
కోడికత్తి పార్టీ దిగులు పట్టుకొని ఉంది ఓడిపోతామని ఫ్రస్ట్రేషన్కి వచ్చారు. నేను అడుగుతున్న కోడికత్తి ఎంత తమ్ముళ్ళు? ఇంతేనా? కోడికత్తి ఇంతే కదా? ఈ జిల్లా వాడే కదా ఒక అబ్బాయి పాప ఆ కోడికత్తి ఈయనకే సానుభూతిని వస్తుందని గుచ్చాడు. గుచ్చితే కోడికత్తి పైన ఎన్ఐఏ ఎంక్వైరీ, కోడికత్తి ఇంత, ఎంక్వైరీ మాత్రం ఇంత. ఎక్కడికి పోతున్నారు తమ్ముళ్ళు ఇవన్నీ? అదే ఓట్లు దొంగిలిస్తే మీ మీద కేసులు లేవు. మొన్నే అఫిడవిట్ చూశారు, 31 కేసులు. దేశంలో ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు ఆయనపైనే ఉన్నాయి. ఏం తమ్ముడు చూశారా మీరు? ఇన్ని కేసులు ఎవరిపైన ఉన్నాయో? మీ పైన కేసులున్నాయో? కేసులు లేవని ఎవరు చేతులు పైకెత్తండి. అందరూ చేతులు పైకెత్తారు. మన మీద కేసు, నా మీద ఒక కేసు ఉంది తమ్ముళ్ళు, చూశారా? ఆ కేసు ఏంటి? ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని బాబ్లీ పైన పోరాడితే దొంగ దెబ్బ కొట్టారు మహారాష్ట్ర గవర్నమెంట్ నా మీద కేసు పెట్టి. అది తప్ప నా మీద ఏమీ కేసులు లేవు. అదే జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని కేసులు తమ్ముళ్ళు? నమ్మక ద్రోహం, మనీ లాండరింగ్, పోలీస్ కేసులు, అన్ని కేసులే. అసెంబ్లీకి వచ్చింది 24 రోజులు, కోర్టుకు వెళ్ళింది, బోనెక్కింది 240 రోజులు తమ్ముళ్ళు. నాయకుడని చెప్పుకోవాలని మనకి సిగ్గు లేదు. నాకే సిగ్గేస్తుంది ఈయనతో నేను పోరాడుతున్నానని చెప్పుకోవడానికి. సమఉద్యం ఉండాలి పోరాటానికి. కనీసం ఒక నియమం, నియంత్రణ, ఒక విశ్వసనీయత ఉండాలి. ఈయనతో నేను పోరాడమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇంకా హేమలు, విజయభాస్కర్ రెడ్డి పెద్దోళ్ళతో పోరాడితే రాజశేఖర్ కూడా పోరాడినప్పుడు కూడా లేదు. కడాన కోడికత్తి పార్టీతో నేను పోరాడడం నామోషిగా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నంటాడు అన్ని తప్పలే, నరేంద్ర మోడీ అన్ని అసత్యాలే, కేసీఆర్ అన్ని అసత్యాలే, జగన్ కూడా అసత్యాలే. నిన్న ఒక మాట అన్నాడు, ఫెడరల్ ఫ్రంట్ లో నేను చేరితే తప్పేంటి, వాళ్ళు కూడా సమైక్య మన ప్రత్యేక హోదా ఇస్తామన్నారని చెప్పారు. ఎప్పుడు చెప్పాడు నేను అడుగుతున్నా? నీ చెవిలో చెప్పాడా? మీరెవరన్నా విన్నారా తమ్ముళ్ళు? నిన్న మొన్న మనం తిట్టాడా లేదా కేసీఆర్? మనం రాక్షసులమా? మనం కుక్కలమా? మనం ద్రోహులమా? మనం అన్యాయం చేసావు తెలంగాణకి? మనకు అన్యాయం చేశారా లేదా? ఎవరు కట్టారు హైదరాబాద్ని, సైబరాబాద్ని? ఎవరు కట్టారు విమానాశ్రయాన్ని? ఎవరు కట్టారు ఔటర్ రింగ్ రోడ్డు?